ఫోటో చూస్తున్నాం. బండి భగీరథ్కి సంబంధించిన ఫోటో ఏదైతే నార్సింగ్ పోలీస్ అకాడమీ దగ్గర భగీరథ్ పోలీసులకు లొంగిపోయినప్పటి ఫోటో ఇది మనం క్లియర్గా చూస్తున్నాం. సో పోలీసులు అయితే అరెస్ట్ చేశాం. 8:15 పోలీస్ అకాడమీ దగ్గర టీజీపీఏ దగ్గర అరెస్ట్ చేశామని పోలీసులు చెప్తున్నారు. రేపు కుటుంబ సభ్యులు కానీ బండి సంజయ్ కానీ కుటుంబ సభ్యులు న్యాయవాదుల సమక్షంలో అప్పజెప్పాము అని చెబుతున్నారు. సో దీనికి సంబంధించి మళ్ళీ ఒకసారి పోలీసులు అధికార ప్రకటన చేయాల్సి ఉంది. సో కాస్త కన్ఫ్యూజన్ ఉంది. సో రైట్, ఒకసారి మా బ్యూరో చీఫ్ విజయ్ దగ్గరికి వెళ్దాం. లైవ్లో ఉన్నారు. విజయ్, మనం ఒక ఎక్స్క్లూజివ్గా మన దగ్గర TV9లో ఒక ఫోటో మనకు కనిపిస్తోంది. సో ఈ ఫోటో ఎప్పుడు దేనికి సంబంధించింది? మధ్యలో ఉన్నది భగీరథేనా? బండి సాయి భగీరథ్ పోలీసులకి లొంగిపోతున్నటువంటి దృశ్యాలు TV9 ఎక్స్క్లూజివ్గా చూపెడుతుంది. ఉదయం నుంచి కూడా సాయి భగీరథ్ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో లొంగిపోతుందన్న సమాచారంతో దాదాపు ఉదయం నుంచి కూడా అక్కడే ఉన్నాం. ఇద్దరు అడ్వకేట్ యాంటోనీ రెడ్డి, కరుణాసాగర్ ఇద్దరు కూడా బండి సాయి భగీరథ్ని వెంట పెట్టుకొని దాదాపుగా పోలీసులకి అప్పచెప్తున్నటువంటి ఒక ఫోటోని TV9 ఎక్స్క్లూజివ్గా సంపాదించింది. ప్రస్తుతం మనం స్క్రీన్ పైన చూస్తున్నటువంటి ఫొటోస్ ఏవైతే ఉన్నాయో చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది దాదాపుగా బండి సాయి భగీరథ్ పోలీసుల ఎదుట లొంగిపోవడానికి వస్తున్నటువంటి విజువల్ ఇది. ఈ విజువల్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. టీజీపీఏ దగ్గర ఈ లొంగుబాటు జరిగినట్టుగా చాలా స్పష్టంగా ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం. సో బండి సాయి భగీరథ్ ఎటకేలకు పోలీసుల ముందుకు వచ్చాడు. పోలీసులు అరెస్ట్ అని చెప్తున్నారు. బండి సంజయ్కి సంబంధించినటువంటి బండి సాయి భగీరథ్కి సంబంధించిన వాళ్ళు ఇది లొంగుబాటు అని చెప్తున్నారు. కాబట్టి సో ఫైనల్గా అయితే పోలీసు అదుపులోకి వచ్చాడు. కాబట్టి ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి విజువల్ ఏదైతే ఉందో ఈ ఫోటోలో బండి సాయి భగీరథ్ ఇద్దరు అడ్వకేట్ యాంటోనీ రెడ్డి, అడ్వకేట్ కరుణాసాగర్ ఇద్దరిని తీసుకొని సైబరాబాద్ పోలీసుల ముందుగా దాదాపుగా ఫోటోతో పాటు వీడియో కూడా వచ్చింది మనకి ఎక్స్క్లూజివ్గా. ఫోటోతో పాటు వీడియో కూడా మనకు కనిపిస్తోంది. అక్కడ న్యాయవాదుల సమక్షంలో భగీరథ్ పోలీసులు లొంగిపోతున్న వీడియో మనకు కనిపిస్తోంది. రైట్, మనం చూస్తున్నాం. ఇది TV9 ఎక్స్క్లూజివ్గా మీకు అందిస్తుంది. భగీరథ్ టీజీపీఏ దగ్గర న్యాయవాదుల సమక్షంలో సో పోలీసులకు లొంగిపోయారు. భగీరథ్ మనం చూస్తున్నాం. మార్క్ చేసి ఉన్నదే భగీరథ్. 8:15 8:15 ఆ పక్కన ఉన్న ఇద్దరు కూడా ఇంతకుముందు మనం ఫోటోలో చూసాం, ఇప్పుడు వీడియోలో చూస్తున్నాం. ఆ ఇద్దరు కూడా న్యాయవాదులు. సో న్యాయవాదుల సమక్షంలో సో భగీరథ్ లొంగిపోయినట్లు మనకు క్లియర్గా ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం చూస్తున్న ఫోటో ఎగ్జాక్ట్లీ టీజీపీఏ జంక్షన్ దగ్గర పోలీసులకు లొంగిపోయినప్పటిదే మధ్యలో ఉంది భగీరథ్. ఆ రెండు పక్కల ఉన్నది ఇద్దరు న్యాయవాదులు ఉన్నారు. సో కాబట్టి ఇక లొంగిపోయారని మనం క్లియర్గా చెప్పొచ్చు. సో 8:15 పోలీసులు లొంగిపోయిన తర్వాత అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఉన్నారు భగీరథ్. సో ఒకసారి మళ్ళీ విజయ్ దగ్గరికి వెళ్దాం. విజయ్,